తండ్రి స్తోత్రం, పరలోకపు తండ్రి ఆరాధన, పరలోకపు తండ్రి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలకు తండ్రి వందనం, ఆత్మలకు తండ్రి స్తోత్రం, ఆత్మలకు తండ్రి ఆరాధన, ఆత్మలకు తండ్రి మహిమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ 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 ద లార్డ్. కనికరము కలిగిన తండ్రి ఆరాధన, కనికరపు చూపు తండ్రి మహిమ, కనికరపు చూపు తండ్రి స్తోత్రం. మహిమగల తండ్రి ఆరాధన, మహిమగల తండ్రి స్తోత్రం, మహిమగల తండ్రి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను సృష్టించిన దేవా స్తోత్రం, నన్ను సృష్టించిన దేవా ఆరాధన, నన్ను సృష్టించిన తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరియ తనయా వందనం, మరియ తనయా స్తోత్రం, మరియ తనయా ఆరాధన, మరియ తనయా మహిమ. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి స్తోత్రం, మా మంచి కాపరి ఆరాధన, మా మంచి కాపరి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ద లార్డ్. హల్లెలూయా. శాంతి మూర్తి ఆరాధన, శాంతి మూర్తి ఆరాధన, శాంతి మూర్తి మహిమ. న్యాయాధిపతి స్తోత్రం, న్యాయాధిపతి ఆరాధన, న్యాయాధిపతి మహిమ. మహోన్నతుడా స్తోత్రం, మహోన్నతుడా ఆరాధన, మహోన్నతుడా మహిమ. నీతిమంతుడా స్తోత్రం, నీతిమంతుడా ఆరాధన, నీతిమంతుడా స్తోత్రం, నీతిమంతుడా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. మా ప్రార్థనను ఆలకించు దేవా స్తోత్రం, మా ప్రార్థనను ఆలకించు దేవా స్తోత్రం, మా ప్రార్థనను ఆలకించు దేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ 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 ద లార్డ్. అభిషేకించబడిన రాజా స్తోత్రం, అభిషేకించబడిన రాజా మహిమ, అభిషేకించబడిన దేవా స్తోత్రం. ఆశ్చర్యకరుడా వందనం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆశ్చర్యకరుడా మహిమ. జీవాహారమునిచ్చే దేవా స్తోత్రం, జీవాహారమునిచ్చే దేవా మహిమ, జీవాహారమునిచ్చే దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కరుణానిధి స్తోత్రం, కరుణానిధి మహిమ, కరుణానిధి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా స్తోత్రం, కృపామయుడా ఆరాధన, కృపామయుడా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి స్తోత్రం. నా హృదయ కోవెలలో స్వామి పాడేద స్తుతి గీతం. నా హృదయపు కోవెలలో స్వామి పాడేద స్తుతి స్తోత్రం. నా హృదయ కోవెలలో నా శరణమని నా కోటయని నా సర్వము నీవేయని నా సర్వం నీవేయని యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయపు కోవెలలో స్వామి పాడే స్తుతి గీతం. నా హృదయ ఊహల కందని మేలులతో నన్ను దీవించినవయ్యా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ ప్రేమ హస్తం నా పైన ఉంచి నన్ను కాచినవయ్యా. స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఘన స్తోత్రం. నా హృదయం కోవెలలో స్వామి పాడే స్తుతి గీతం. నా స్వామి నా జీవస్థితిని మార్చేసి నీవు సంతృప్తిని చితివే. స్తుతి స్తోత్రం. నీ సన్నిధిచి నా చేయి పట్టి నడిపించినవయ్యా.
వర్ణింపతరమా నా జీవితాన నీ కృపను యేసయ్యా. వర్ణింపతరమా నీ కృపను యేసయ్యా. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. యేసయ్యా 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 స్తుతి స్తోత్రం. ఘన స్తోత్రం. యేసయ్యా స్తుతి స్తోత్రం. యేసయ్యా ఘన స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. యేసయ్యా వందనం. యేసు రాజా స్తోత్రం. యేసు రాజా మహిమ. హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం 11 గంటల నుండి దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని వాక్యం యొక్క విలువ ఏమిటో దాన్ని తెలుసుకొని దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా నడుపుతుంది, దేవుని వాక్యం మన జీవితాలను ఏ విధంగా పరిపక్వం చెందుతుంది, మన జీవితాలను ఏ విధంగా మారుస్తుంది అన్నటువంటి విషయాలను మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఈ తపస్సు కాలంలోనికి అడుగు పెడుతున్నటువంటి మనము మన తల్లి ఆది క్రైస్తవుల నుండి వచ్చినటువంటి ఆచార ప్రకారము మనము ప్రతి తపస్సు కాలంలో, అదేవిధంగా మన యొక్క ఆగమన కాలంలో 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనము ధ్యానిస్తాం. అందరికీ తెలిసినది. మన దేవుడి మాస్టర్ చక్కగా ఆ 3 విషయాల గురించి మనకు బోధించారు. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మాల గురించి ప్రతి సంవత్సరం మనం ధ్యానించేటువంటి విషయాలే. ఇవేమీ కొత్తవి కాదు. నేను ఈ సంవత్సరం ఒక ఉద్దేశంతో ఈ యొక్క దీక్షను, ఈ యొక్క తపస్సు కాలంలోనికి అడుగు పెట్టడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం ఈ తపస్సు కాలాలు 40 రోజులు వస్తాయి. కాలము దొర్లిపోతూ ఉంది. నాగరిక మారుతూ ఉంది. మనుషులు మారుతూ ఉన్నారు. మనలో చైతన్యం వస్తూ ఉంది. 20 సంవత్సరాల క్రితం
మన గ్రామాలు, మన ప్రదేశాలు చూస్తే ఇంతటి ఆధునికకరమైనటువంటి విషయాలుగా లేవు. పూరి గుడిసెలు, నీళ్లు పట్టుకోవటానికి నూయల దగ్గరికి వెళ్ళటం, దూర ప్రదేశానికి వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు మన గృహాలకొని ట్యాప్ ఉన్నవాళ్ళు ట్యాప్ ఉప్పితే నీళ్లు వస్తాయి. కానీ ఆ రోజుల్లో ఆ విధమైనటువంటి పరిస్థితులు కావు. అన్నీ సమాజం మారుతూ ఉంది, పద్ధతులు మారుతూ ఉన్నాయి, ఆధునిక పరమైనటువంటి వస్తువులతో మనం మారుతూ ఉన్నాం. ఒకప్పుడు సెల్ ఫోన్ లేవు, ఒకప్పుడు టీవీలు లేవు, ఆధునికమైనటువంటి వాహనాలు లేవు. పెళ్ళిళ్ళకి కానీ శుభకార్యానికి కానీ వెళ్ళాలంటే నా చిన్నతనంలో ఎర్ర బస్సుల్లో వెళ్ళడం, గంటలు వెయిట్ చేసి ఎప్పుడొస్తుందో లేదో తెలియదు, రోజుకోసారి. మరి అటువంటి పరిస్థితుల నుండి మనకు సొంత వాహనాలు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్ళగలుగుతూ ఉన్నాం. అనేకమైనటువంటి ఆధునిక పరమైనటువంటి వస్తువులు మారుతూ ఉన్నాయి. కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అన్నీ మారుతూ ఉన్నాయి, కాలాలు మారుతూ ఉన్నాయి, సమాజం మారుతూ ఉంది, మన పద్ధతులు మారుతూ ఉన్నాయి. కానీ నేను మాత్రం మారటం లేదు. అది నిజమా కాదా? నేను మారటం లేదు. ఎక్కడ పైసినటువంటి గొంగలి అక్కడే ఉన్నట్లు నా యొక్క ఆలోచన మారటం లేదు, నా యొక్క స్వభావం మారటం లేదు, నా వ్యక్తిగతమైనటువంటి జీవితం మారటం లేదు. మరి ఎందుకు ఇన్ని కాలాలు, ఇన్ని తపస్సు కాలాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, కానీ నాలో పరిపక్వం, నాలో యొక్క మారు మనసు అనేటువంటిది లేకపోతే ఎన్ని తీర్థయాత్రలకు వెళ్ళినా, ఎన్ని పాదయాత్రలకు వెళ్ళినా, ఎన్ని గుళ్ళు దర్శించుకున్నా ఉపయోగం లేదు. అందుకనే ఈ సంవత్సరం నేను ఆలోచించేది నాలో మారు మనసు, నేను మారాలి. మరి మారడానికి నేనేం చెయ్యాలి? దాని గురించి మనం శ్రద్ధతో ఆలకిద్దాం. మనలో అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి, మనలో అనేకమైనటువంటి తారతమ్యాలు ఉన్నాయి. ఒకే క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలని మనం భుజిస్తూ ఉన్నా, ఒకే పాత్రలో మనం పానం చేస్తూ ఉన్నా, మనలో అనేకమైనటువంటి విభేదాలు, మనలో కక్షలు, మనలో క్షమాపణ అనేటువంటి గుణం లేదు. మనము ఒక సంఘంగా ఉన్నామే కానీ వేరువేరుగా మనం జీవిస్తాం. ఒకే క్రైస్తవ కుటుంబంలో సభ్యత్వాన్ని తీసుకున్నాము కానీ మనలో ఆ యొక్క ఐక్యమత్యం అనేది మనలో కనపడటం లేదు. అది మనలో జరగాలి, అది రావాలి. అదే ఈ సంవత్సరం మన ప్రభు మన నుండి కోరుకునేది. ప్రియమైనటువంటి సహోదరులు, ఎవరైతే ఈ దీక్ష తీసుకోవాలనుకుంటున్నారో వారు ముఖ్యంగా మీరు శ్రద్ధ వహించవలసింది, నేను మారాలి, నా యొక్క మనసు మార్చుకోవాలి, నా యొక్క నడవడికను మార్చుకోవాలి, నా యొక్క జీవిత విధానాన్ని నేను మార్చుకోవాలి అని ప్రయత్నించండి. దానికి అనుగుణంగా మీరు అడుగులు వేయండి. ఈ 40 రోజులు మాస్టర్ గారు చెప్పినట్లు ప్రార్థనలో గడపండి. తీర్థయాత్రలు కాదు ముఖ్యం, క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క శ్రమలను ధ్యానించండి, 14 స్థలాలను ధ్యానించండి. 14 గుడుగులు వెళ్ళటం కాదు, డబ్బులు ఖర్చు పెట్టిపోయి సమయాన్ని వృధా చేసుకుంటూ గుడులు వెళ్ళటానికి కాదు. ముఖ్యంగా మనం ధ్యానించవలసింది, నా కోసం నా యేసయ్య నా రక్షకుడు ఇదిగో ఈ శిలువ మీద మహా ఆవేదనతో ఆరాటముతో నా కోసం ఆయన మరణించాడు. నన్ను మార్చటానికి, నాకు నిజమైనటువంటి నిత్య జీవాన్ని ప్రసాదించడానికి ఆయన నా గురించి ఆయన పాటుపడ్డాడు. ఆయన పలికినటువంటి ప్రతి ఒక్క పలుకుని, ప్రతి ఒక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నించండి.
మొదటి స్థలం నుండి 14వ స్థలం వరకు ఆయన పడినటువంటి ఆవేదన, ఆయన చిందించినటువంటి రక్తము, ఆయన చిందించినటువంటి రక్తపు బొట్టు నా కోసం, నా పరివర్తన కోసం, నన్ను రక్షించడానికి ఆయన పడినటువంటి ఆవేదనను మనం ధ్యానించాలి ప్రియమైనటువంటి సహోదరులారా. అది ముఖ్యమైనది. అది మనం ఈ సంవత్సరం చేయాల్సింది. ప్రతి కుటుంబంలో ప్రార్థన పెట్టండి. కుటుంబ ప్రార్థనను ఎంకరేజ్ చేయండి. వీధి ప్రార్థనలు మీరు ప్రోత్సహించండి. ఎవరైనా ప్రార్థనలో పెట్టుకుంటే మనము ఒక సంఘంగా చేరి ప్రార్థించాలి. ప్రతి ఒక్కరి గురించి ఎక్కడైతే 2-3 గుమ్ముగుడి నా నామన్న ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పాడు. దేవాలయంలో ఎప్పుడు ఉంటాడు ఆయన? మన మధ్యలో ఉండాలి, మన సంఘంలో ఉండాలి, మన కుటుంబంలో ఉండాలి. మన ప్రతి ఒక్క కుటుంబంలో ఆయన పవిత్రంగా అభిషక్తుడై ఉండాలి ప్రియమైనటువంటి సహోదరుల. అది చేయాలంటే మనము సంఘ ప్రార్థనలో పాల్గొవాలి. ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన ఎంత గొప్పదంటే ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు అనేకమైనటువంటి అద్భుతాలు మనం చూసాం. దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో సంఘ ప్రార్థనలో ఉన్నటువంటి గొప్పతనం. పక్షవాత రోగితో నడవలేనటువంటి వ్యక్తిని క్రీస్తు ప్రభు బోధిస్తూ ఉండగా ఒక గృహములో ఆ గృహపు కప్పును తీసి సంఘమైనటువంటి వారు ఆయనను, ఆ పక్షవాత రోగిని త్రాళ్ల సహాయంతో క్రీస్తు ప్రభు ముందు పెట్టారు. చూడండి, అది ఎవరు చేసినటువంటి గొప్పతనం? ఆ పక్షవాత రోగి యొక్క గొప్పతనమా? సంఘం తీసుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క విశ్వాసం. చూడండి, అది ముఖ్యం. మనకు కావలసింది అందరూ బాగోవాలి, అందరూ దేవుని చేత దీవించబడాలి అనేటువంటి ఆలోచన గొప్పది. నేనే, నా కుటుంబమే, నేనే దీవించబడాలి అనుకోవటం స్వార్థపరమైనటువంటి ఆలోచన. ఒక సంఘం అంటే అందరూ, ప్రతి ఒక్కరు ముఖ్యం. సంఘం నడిపించేటువంటి గురువు ఎంత ముఖ్యమో సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ ముఖ్యం ప్రియమైనటువంటి సహోదరులారా. అందరూ సోదర భావంతో సఖ్యతగా సమాధానంగా మనం జీవించడానికి ప్రయత్నించాలి. అది ముఖ్యం. ఈ 40 రోజుల్లో మనం చేసేది ముఖ్యం. తద్వారా ఆలోచించండి. దీక్ష తీసుకోవాలనుకున్నటువంటి వారు చేయవలసింది ముఖ్యమైనటువంటి విషయం అది. లేకపోతే ఎన్ని 40 రోజులు వచ్చినా, ఎన్ని దీక్షలు తీసుకున్నా హృదయం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి ఆలోచనతో మీరు ఈ దీక్షను ప్రారంభించండి. కొన్ని విషయాలు, నియమాలను మనము అందరికీ తెలిసినవే మరొకసారి నెమరు వేసుకున్నాం. ఈ దీక్షలో మనం తీసుకోవలసినటువంటి నియమాలు. ఎంతమందికి దీక్ష నియమాలు తెలుసు? చెప్పండి. ఎంతమందికి తెలుసు దీక్ష నియమాలు? ఎంతమంది దీక్షలు తీసుకున్నారు ఇప్పుడు వరకు? చేతులు పైకి. ఇప్పుడు వరకు ఎంతమంది దీక్షలు తీసుకున్నారు? పోయిన సంవత్సరం ఎంతమంది దీక్షలు తీసుకున్నారు? చేతులు పైకి. చాలా తక్కువ మంది. సరే, ఈ సంవత్సరం అందరూ తీసుకోవాలి. అందరూ తీసుకోవాలి. సంఘంలో ప్రతి ఒక్కరు తీసుకోవాలి. ఎందుకంటే నేను ఏం చేయాలి? నేను మారాలి. మనం అందరం పవిత్రులం కాదు. పాప సంగీతం చేయండి, పాప సంగీతం చేయండి అని ఎన్నిసార్లు మొత్తుకున్నా నేనేం పాపం చేశాను? మనం పాపం చేయలేదు కదా. పునీత జోసెఫ్ గారు ఆ యొక్క శిల్పం తీసి మనల్ని నుంచోబెట్టాలి. అందరూ పాపాత్ములు. మనం చూసేటువంటి చూపుల ద్వారా మనం పాపాలు చేస్తాం. మనం మాట్లాడేటువంటి మాట ద్వారా మనం పాపాలు చేస్తాం. మన ఆలోచన ద్వారా మనం పాపాలు చేస్తాం.
మన క్రియల ద్వారా మనం పాపాలు చేస్తాం. ఇరుగు పొరుగు వారిని మనం దూషిస్తాం. స్వార్థంతో ఉంటాం, అసూయతో ఉంటాం, కోపాలతో మనము రగిలిపోతూ ఉంటాం. ఇవన్నీ పాపాలు కాదా? అత్తామామల మధ్య సఖ్యత లేదు, బంధుమిత్రుల మధ్య ఐక్యత లేదు, సంఘంలో సమాధానం లేదు, కుటుంబంలో సమాధానం లేదు, ఒకరంటే ఒకరికి పడదు. ఈ పాపాలు కావా? ఈ దేవునికి విరుద్ధంగా చేసేటువంటి క్రియలు కావా? అందుకనే ప్రియమైనటువంటి సహోదరులారా, నేను మారితే నా సంఘం మారుతుంది. సంఘం మారితే ప్రపంచం, మన దేశం మారుతుంది. దేశం మారితే ప్రపంచం మారుతుంది. ఎక్కడ మొదలవ్వాలి? ఆ మార్పు నాలో మొదలవ్వాలి. మనం ఇతరులో మార్పును కోరుకుంటాం, కానీ మనలో మార్పుని కోరుకుంటాం. నా బిడ్డలు మారాలి, నా భర్త మారాలి, నా అత్త మారాలి, నా బంధుమిత్రులు మారాలి అనుకుంటాం, కానీ నేను మారాలని ఎప్పుడు కోరుకు. ఎక్కడ మార్పు రావాలి? నాలో మొదలవ్వాలి ఈ మార్పు. నేను మారాలి, ఇంకంతే. అప్పుడు మారినప్పుడు మనమందరము సమాధానంగా సఖ్యతగా ఉంటాం. దయచేసి నేను చెప్పే విషయాలు కొంచెం శ్రద్ధగా ఆలకించి దీక్ష తీసుకునేటువంటి వారు, ఇది కఠినమైనటువంటిది కాదు. నేను చాలా సింపుల్. నేను ఎక్కువ ఇబ్బందులు పెట్టనివ్వను. ఏ విషయంలోనైనా నేను ఇబ్బందులు పెట్టను. ఆర్థికపరమైనటువంటి ఈ పవిత్రమైనటువంటి కార్యాలు కూడా నేను ఎవరిని ఇబ్బంది పెట్టను. దీక్ష ఎందుకు తీసుకుంటున్నామంటే నాలో మార్పు రా, దానికోసం తీర్చుకుంటున్నాను. ఈ 40 రోజులు క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క శ్రమలను ధ్యానించడానికి, ఆయనకు దగ్గర అవ్వడానికి నేను దీక్ష తీసుకుంటాను. ఆయనకి ఇష్టపూరితమైనటువంటి బిడ్డగా జీవించడానికి నేను దీక్ష తీసుకుంటాను. అది మనం తెలుసుకోవాల్సింది. మీరు ప్రార్థనలో అంటే 40 రోజులు మనం తీసుకుంటే మనలో ఆ యొక్క ఆలోచన వస్తుంది. ఈ నిబంధనలు మనము నెరవేర్చడానికి అది ఒక అవకాశంగా మనం భావించాలి. తద్వారా కొన్ని నియమాలను మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది, దీక్ష తీసుకునేటువంటి వారు మొట్టమొదటి చేయవలసింది పవిత్రతకు గుర్తుగా విధిగా తెల్లని దుస్తులు ధరించవలెను. అది మొట్టమొదటి. తెల్లటి దుస్తులు ధరించాలి. అందుకని దర్శన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుని వాక్కు చెప్తుంది, కనుక భాగ్యవంతులగుటకై నా నుండి అన్ని అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైనటువంటి బంగారము కొనుగోలు చేయమని. స్వచ్ఛమైనటువంటి బిడ్డలుగా, స్వచ్ఛతకు చిహ్నముగా ఉండేటువంటిది ఏమిటి? పవిత్రమైనటువంటి వస్తువు. గురువు ఎందుకని ఈ పవిత్ర అంగీని వేసుకుంటారు? అది పవిత్రతకు గుర్తు. క్రీస్తు ప్రభు కూడా ఆయన దర్శనం ఇచ్చినప్పుడు ఆయన వేసుకునేటువంటి అంగీ ఏమిటి? అందుకని మొట్టమొదటిది పవిత్రంగా ఉండడానికి. ఈ 40 రోజులు నేను పవిత్రంగా ఉండడానికి ముఖ్యమైనటువంటిది మనము పవిత్రమైనటువంటి దుస్తులు ధరించాలి. అంటే తెలుపు వస్త్రాలు ధరించాలి, మొట్టమొదటిది. రెండవది, జపమాలను ధరించి ప్రతిరోజు తప్పనిసరిగా జపమాలను జపించాలి. అంటే రోజు చెప్పడం అని కాదు, ఈ 40 రోజులు ఇంకా ఎక్కువగా చెప్పుకోవడానికి జపమాలను ధరించాలి. జపమాలను ధరించడం అంటే ఎవరిని ధరించడం? మన తల్లిని ధరించడం. మన తల్లి మనతో ప్రయాణం చేస్తుంది, మనతో ప్రార్థన చేస్తుంది. దానికి గుర్తుగా పవిత్రమైనటువంటి వస్త్రాలు ధరించి జపమాలను ధరించాలి. రెండవది. మూడవది,
తెలుపు రంగు ఊదా రంగు కండవాను ధరించవలెను. తెలుపు రంగు ఊదా రంగు కండవాని ధరించాలి. ఎందుకని ధరించాలి? ఈ యొక్క స్టోలు దేనికి గుర్తు? క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు ఒక యాజక గురువుగా జ్ఞానస్నానం తీసుకునేటువంటి మనమందరము క్రిస్మా తైలమును అభ్యక్షించినప్పుడు గురువు ఏమని చెప్తారు? క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే యాజకుడు, బోధకుడు, ప్రవక్తగా ఉన్నారో నీవు కూడా ఆయనలో గురువుగాను, బోధకుడుగాను, తర్వాత ప్రవక్తగాను జీవించాలని ప్రభు మనకు కోరుతున్నాడు. ఈ తెలుపు కండువాని కానీ ఈ ఏమంటారు దాన్ని ఊదా రంగుని వేసుకోవటం ద్వారా మనం ఆ యొక్క అనుభూతిని పొందుతాం. బోధకుడిని, ప్రవక్తను. ప్రవక్త అంటే ఎవరు? దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడినటువంటి వాడు, పంపబడినటువంటి వాడు. ఈ 40 రోజులు మిమ్మల్ని ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకుంటున్నాడు అని భావన కలగటానికి ఈ పవ వేసుకోవడానికి గుర్తు ఈ ఊదా రంగు, తెలుపు రంగు కండవాను ధరించాలి. మొట్టమొదటిది ఏమిటి? తెలుపు వస్త్రాలు ధరించాలి. రెండవది ప్రతిరోజు జపమాలను ధరించాలి, దానిని చెప్పించాలి. మూడవది తెలుపు కానీ ఊదా రంగు కానీ కండవాను మెడలో వేసుకోవాలి. చెప్పాలి మీరు. కొంతమంది అడుగుతారు, ఎందుకు మీరు వేసుకుంటున్నారు? ఇది మీకు తెలియాలి. కండవా ధరించడం ద్వారా ఏంటి మనం తెలుసుకునేది? ఇందాక చెప్పాను కదా, నేను బోధకుడిని, నేను గురువుని. ఈ 40 రోజులు ప్రభు నన్ను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు పవిత్రమైనటువంటి జీవితం జీవించడానికి, ప్రవక్తగా జీవించడానికి నన్ను పంపిస్తూ ఉన్నాడు, లోకానికి పంపిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా ఉంటుంది. మనోళ్ళు, మన సంఘస్థులు ఈ తెలుపు రంగు వస్త్రాలు ధరించి పనికి వెళ్ళినప్పుడు, అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూడ ముచ్చటగా ఉంటుంది. ఏంటి మీరేం చేస్తున్నారు అని హైందవులు, ఇతర మతస్థులు అడిగినప్పుడు మనం చెప్పగలగాలి, ఇది మా సాంప్రదాయం, ఇది మనం తెలియపరచాలి. అందరు మతస్థులు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కరూ మాల వేసుకుంటున్నారు. మరి దాని యొక్క ఉపయోగం ఏమిటో ఎవరికి తెలియదు. ఎందుకు వేసుకుంటున్నాము, ఏంటి పరిస్థితి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఇది గుంపులో గోవిందా పక్కనోడు వేసుకుంటున్నాడు నేను కూడా వేసుకోవాలని కాదు. దాని యొక్క ఉద్దేశం ఏమిటి, దాన్ని తెలుసుకొని మనం తెలియపరచాలి. దానికి తెలియపరచడానికి ప్రయత్నించండి. 4వది విచారణ కేంద్రంలో ఉన్నవారు ప్రతిరోజు దివ్యబలి పూజలో పాల్గొవాలి. మనమందరము మన గృహాలన్నీ ఈ దేవాలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. దీక్ష తీసుకున్నటువంటి వారు ఈ 40 రోజులు తప్పనిసరిగా ఏం చేయాలి? దివ్యబలి పూజలో పాల్గొవాలి. ఈ 40 రోజులు ఎందుకని పాల్గొవాలంటే వచ్చే రోజుల్లో కూడా పాల్గొవటానికి, తర్ఫీదు ఇవ్వటానికి. ఇది 40 రోజులు మాత్రమే కాదు, అవకాశం ఉన్నటువంటి వారు తప్పనిసరిగా దివ్యబలి పూజలో పాల్గొవాలి. అది ముఖ్యం మనకి. ఈ దీక్షలు, పునస్కారాలు, ప్రార్థన కాదు ముఖ్యం. మన కథోలికులకి, సంఘస్థులకి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే దివ్యబలి పూజ. ఈ దివ్యబలి పూజ లేకపోతే నేను ఇక్కడ ఉండను. నాతో మీకు పని ఏంటి చెప్పండి? గురువులతో మనకు పని ఏంటి? నేను ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, దేవుడు నన్ను అభిషేకించి ఎందుకు తీసుకొచ్చారు దేవుడు నన్ను ఇక్కడికి? దివ్య సంస్కారాలను కొనియాడటానికి. నేను మీతో ఒక కుటుంబీకుడిగా, ఒక బిడ్డగా మీతో నేను పంచుకుంటున్నానంటే మీతో నేను
ఈ సంబంధాన్ని ఏర్పాటు చేసుకున్నానంటే అది ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి? ఈ దివ్య సంస్కారం, ఈ దివ్య బలి పూజ, దివ్య సంస్కారాలు మనల్ని బంధువులుగా మారుస్తూ ఉంది. చూడండి ఎంత గొప్పది. మనం ఎప్పుడైనా తెలుసుకుంటామా? ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎంత బద్ధశత్రులమైనా సరే, ఎక్కడ తిట్టుకున్నా, కోర్టులకి వెళ్ళినా, జైలుకి వెళ్ళినా, దేవాలయానికి వచ్చినప్పుడు మనమందరము ఒక బిడ్డలం. తల్లి అయిన శ్రీ సభకు తల్లి అయితే మనమందరము బిడ్డలం. క్రీస్తు ప్రభు శిరస్సు అయితే మనమందరము అవయవాలు. చూడండి ఎంత ఎంత అనుభూతో మనం ఎప్పుడన్నా గమనించామా? అది కేవలము ఈ దివ్య బలి పూజ చేయటం ద్వారానే దేవుడిచ్చేటువంటి మహాభాగ్యం. అందుకనే నేను మొట్టమొదటి నుండి మొత్తుకుంటున్నా, దివ్య సంస్కారాలు మనకు ముఖ్యం. దివ్య సంస్కారాలు ముఖ్యం. 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. వాటి ప్రతి ఒక్కటి మనకు ముఖ్యమయ్యి, నేను గురువుగా అభిషేకించబడ్డానని కొనియాడటానికి, ప్రజలకు తెలపటానికి నన్ను దేవుడు అభిషేకించాడు. లేకపోతే నా వల్ల ఉపయోగం ఏమిటి? ఏమనుందా? ఏమిటి? నేను నా కర్తవ్యాన్ని, దివ్య సంస్కారాలను కొనియాడపోతే నేను జీవించేది దానికోసం. నేను కారులో తిరుగుతున్నా, మంచి భోజనం చేస్తున్నా, మంచి బట్టలు వేసుకుంటున్నానంటే దేవుడిచ్చినటువంటి భిక్ష. దివ్య సంస్కారాలు కొనియాడుతున్నాను కాబట్టి, నేను ప్రతినిత్యము దివ్య బలి పూజను కొనియాడుతున్నాను కాబట్టి దేవుడు నన్ను కొనియాడండి, దేవునిలో జీవించండి. అది ముఖ్యమైనటువంటిది. 4వది, ప్రతి ఒక్కరూ దివ్య బలి పూజలో పాల్గొవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది నిద్ర వచ్చేస్తుంది అప్పుడే. ఒకసారి నుంచండి ప్లీజ్. ఓ పాట పాడండి, మంచి పాట. స్టాండ్ ప్లీజ్. కాళ్ళు నొప్పులు తగ్గుతాయమ్మ, కొంచెం నుంచండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ 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 ది లార్డ్. స్తుతించే పాట పాడండి. అధికముగా నా శక్తితో అందరూ హృదయుతో ఆరాధించెన్, పూర్ణ మనసుతో కాయమించెదం, పూర్ణ మనసుతో కాయమించెదం. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. అందరూ ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన. అధికముగా ఆరాధించు, ప్రేమించెదం, అధికముగా ఆరాధించు. మనసుతో
ఆరాధించు ఆసక్తితో ప్రేమించెదం ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ మనసుతో ప్రేమించెదం పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ మనసుతో ప్రేమించెదం ఆరాధన ఆరాధన యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise, praise, praise the Lord. అందరికీ సమాధానం తెలపండి, సంతోషాన్ని వ్యక్తపరచండి. పక్కపక్కన వాళ్ళు సమాధానం చెప్పండి. నాకు కాదు, సంతోషం, ఎంత సంతోషం చూడండి. సమాధానం వ్యక్తపరిచినటువంటి వారు సంతోషంగా ఉన్నారు. కూర్చోండి. గమనించారో లేదో, మనం సంతోషంగా ఆరోగ్యంగా మనం ఉండాలంటే మనలో ఈ కక్షలు కాఠిన్యాలు ఉండకూడదు. మనం అందరు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలంటే సమాధానంగా ఉండాలి. మరి ఈరోజు దీక్షలో మనం తీసుకోవలసినటువంటి వారు కొన్ని నియమాలను, మనము 4 నియమాలను నేను ఇప్పటి వరకు మీతో పంచుకున్నాను. మరొకసారి నెమరు వేసుకుందాం. మొట్టమొదటిది తెలుపు వస్త్రాలను ధరించాలి. రెండవది జపమాలను ధరించాలి. ధరించటమే కాకుండా అనునిత్యము జపించాలి. మూడవది తెలుపు కానీ ఊదా రంగు కండవాను ధరించాలి. నాలుగవది తల్లిదండ్రులు గౌరవించడం కాదు, 10 దివ్య బలి పూజలో పాలు. ఈ 4 ముఖ్యమైనవి. 5వది నేను చెప్పే 3, ఇప్పుడు వచ్చే 3 చాలా ముఖ్యమైనవి. మొట్టమొదటిది ప్రతిరోజు తప్పనిసరిగా బైబిల్ పఠించాలి, ధ్యానించాలి. బైబిల్ ప్రతిరోజు పఠించాలి, ధ్యానించాలి. కొంతమంది చదువు రాకపోయినప్పటికీ ఒకరితో ఒకరు పంచుకోవాలి. దేవుని వాక్యం అంటే ప్రేమ కలిగింది. దేవుడు చేసినటువంటి మేలును ఒకరితో ఒకరు పంచుకోవాలి. దేవుడు నీకు చూపించినటువంటి కృపను ఒకరితో ఒకరు పంచుకోవాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, పఠించాలి. ఈ నూయి దగ్గర ఇంటి పక్కన సొల్లు కబుర్లు చెప్పుకోవడం ఏం ఉపయోగం చెప్పండి? ఈ కనీసం 40 రోజులైనా దేవుని వాక్యం పాటించండి, ఒక్కటి పంచుకోండి. దేవుడు చేసినటువంటి మేలు గురించి ఒకరితో ఒకరు పంచుకోండి, అది ముఖ్యమైనటువంటిది. 6వది 10 ఆజ్ఞలను తిరుసభ కట్టలను గమనించి జీవించవలయను. మరి ఈ 10 ఆజ్ఞలు ఏంటండి? దేవుని వాక్యం ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. 10 ఆజ్ఞలను మనము పాటించాలి 40 రోజులు. మొట్టమొదటిది సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించాలి. దేవుని మాత్రమే ఆరాధించాలి. పేరు ప్రఖ్యాతలు కాదు, ధనము కాదు. మనం ఎప్పుడైతే దేనికి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తామో అది నీకు దైవం అవుతుంది. దేవుని మాత్రమే ఆరాధించాలని మొట్టమొదటిది. రెండవది సర్వేశ్వరుని నామమును వ్యర్థముగా పలుకకుండా ఉండాలి. దేవుని తోడు, నీ తోడు, మా బిడ్డల తోడు మానేయండి. దేవుని నామాన్ని వ్యర్థముగా పలుకకూడదు. దేవుని నామాన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. నామాన్ని వ్యర్థముగా పలుకరాదు.
మూడవది సర్వేశ్వరుని పండుగ దినములో పరిశుద్ధపరచబడాలి. పరిశుద్ధపరచబడాలి. ప్రతి ఆదివారం పూట పండుగ దినాల్లో మనము పాల్గొవాలి. దాని అర్థం చిట్ట చివర కాదు వచ్చేది, మొట్టమొదటి నుండి పాల్గొవాలి. నాలుగవది అందరికీ తెలుసు, తల్లిదండ్రులను గౌరవించాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తల్లిదండ్రులను అనాథలుగా వదిలిపెట్టవద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి. కనీసం ఈ 40 రోజులైనా కోడలు ఇంటి మెట్టి నుండి వెడలి మెట్టింటికి వెళ్తే తల్లిదండ్రులు ఎవరు? అత్తలు మామలే. వాళ్ళని నువ్వు గౌరవించు. కనీసం ఈ 40 రోజులైనా పాటించండి. అత్తామామల్ని, తల్లిదండ్రులను, పెద్దవాళ్ళని గౌరవించడానికి ప్రయత్నించండి. ఐదవది నరహత్య చేయకుందువుగాక. అంటే కత్తితో పొడవటం కాదు, మీ నాలుకలను కంట్రోల్ చేసుకో. దట్ ఈస్ మోర్ పవర్ఫుల్ దెన్ డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్. కనీసం 40 రోజులైనా నరహత్య మాట ద్వారా దూషించడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం మానేయండి. ఆరవది మోహపాపములను చేయకుందువుగాక. మనకందరికీ తెలుసు, ఎవరి వ్యక్తిగత జీవితం ఎవరిది అందరికీ తెలుసు. ఒకళ్ళ మీద ఏలెత్తులు చూపటం కాదు, అది తప్పది. దయచేసి ఈ యొక్క విషయాన్ని శ్రద్ధతో ఆలకించండి. ఏడవది దొంగలింపక ముందుగా. ఆ వస్తువు కానప్పుడు ముట్టుకోవాలి. ఏదైనా చిన్నదైనా పెద్దదైనా మంది కానప్పుడు దొంగలింపకుండా ఉండాలి. ఎనిమిదవది అబద్ధ సాక్ష్యాలు పలకకూడదు. ఉదయం లేవటమే అన్నీ అబద్ధాలే. అన్నీ, మన జీవితమే ఒక అబద్ధమైనటువంటి సాక్ష్యం. మరి ఆలోచించండి, అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. తొమ్మిదవది మోహ తలంపులు తలంపక ముందుగా. మోహ తలంపులు ఏ విధంగా వస్తాయి? వాటి అన్నిటి అయ్యే మనలో, మన బ్రెయిన్లో దూరతాయా? మన కళ్ళుని మనము కాపాడుకోవాలి. ఇప్పుడు మధ్య అందరికీ టీవీ లేకపోయినా చేతిలో చిన్నపాటి టీవీ ఉంది. ఏమిటది? సెల్ ఫోన్. నేను ఒక్కోసారి ఆలోచిస్తాను, ఎక్కడికన్నా బస్ స్టాండ్లో కానీ, రైల్వే స్టేషన్లో కానీ, చాలా గుంపుగా ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒకసారి మీరు ఆలోచించండి, చూడండి. ప్రతి ఒక్కరు బిజీ. దేని గురించి? సెల్ ఫోన్. ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో మనమే ఆలోచించాలి. దయచేసి సెల్ ఫోన్ ఉపయోగించడం తగ్గించండి. అవసరమైతే తప్ప అనవసరమైనటువంటి వాటిని 40 రోజులు దయచేసి మీరు అది మంచిది కాదని తలంచి మానుకోండి. 10వది పరుల సొమ్ములకు ఆశింపక ముందుగా. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దేవుడు మనల్ని ఎందుకని దీవించడం లేదో తెలుసా? దీనివల్లే. మనం ఎప్పుడు ఆశపడతాం, పరుల సొమ్ములకు ఆశపడతాం, స్వార్థంగా ఉంటాం, అసూయతో ఉంటాం. అందుకని దేవుడు మనల్ని దీవించడు. మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు దేవుడి చేత దీవింపబడాలంటే మనం కూడా సంతోషించాలి, వారితో సంతోషించాలి, వారిని పొగడాలి. దేవుడు నిన్ను వారికన్నా మిక్కులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింపజేస్తాడు. గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. స్వార్థాన్ని, అసూయను విడనాడండి. ఇది 10. ఈ 10లో 2 ఆజ్ఞలు ఇమిడి ఉన్నాయి. మొట్టమొదటిది సకల వస్తువుల కంటే సర్వేశ్వరుని అధికముగా ప్రేమించాలి, నీ వలె. సో ఈ 2 ముఖ్యమైనటువంటివి మీరు ధ్యానించండి. ఈ 10 ఆజ్ఞలు మనము ఈ 40 రోజులు పాటించడానికి ప్రయత్నించాలి. రెండవది తిరుసభ కట్టడలు
6 ఏమిటయి? ఆ, ఆదివారంలోను అప్పు పండుగల్లోను శరీరమైనటువంటి కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొనాలి. నిండు పూజ అంటే మొదటి పట్టణం అయిపోయిన తర్వాత నిండు పూజ కదా. కనీసం ఈ 40 రోజులు నేను చూడాలి. ఈ 40 రోజుల్లో నేను చూడాలి 8 గంటలకి 8:10 నిమిషాలకి దేవాలయంలో నిండిపోవాలి. ఎప్పుడైతే ప్రవేశ గీతం పాడుతున్నారో అప్పుడు మనమందరము నిండు పూజలో పాల్గొన్నాడు. గమనించండి, ప్రయత్నించండి 40 రోజులు. చెప్పండి అందరికీ. దీక్ష తీసుకున్నటువంటి వారు ఎవరు? ఏమని చెప్పాను నేను? కండవ ధరించుకుంటే మీరు బోధకులు, ప్రవక్తలు. మీరు పాటిస్తూ మన సంఘస్థులందరికీ తెలియపరచాలి. మారు మనసు అది. నేను మారి ఇతరులు మార్చడమే గొప్పతనం. నేను మారాలి, ఎవరు మారకూడదు, నన్నే దేవుడు దీవించాలనేటువంటిది స్వార్థం. తద్వారా ఈ 40 రోజులైనా సరే మొట్టమొదటి తిరుసభ కట్టడు ఏమిటది? ఆదివారంలోను అప్పు పండుగలోను శరీరమైన కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొను. నిండు పూజలు అంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఇన్ ది ఎండ్. పితాపుత్ర గురువేసిన కానుండి పితాపుత్ర ఆశీర్వదించే వరకు నిండు పూజ తప్పనిసరిగా పాల్గొవాలి. రెండవది అని ఉంది. కానీ దీక్ష తీసుకున్నటువంటి వారు ప్రతి వారం పాప సంగతిని చేయాల్సింది. వారం దివ్యబలి పూజ ప్రారంభించే ముందు ఉదయం 15 నిమిషాల ముందు నేను ఉంటున్నా. ఆదివారం 30 నిమిషాల ముందులో ఉంటున్నా. ఇంకా మీరు చేయాలంటే సమయాన్ని నన్ను అడగండి, నేను కేటాయిస్తాను. ఈ 40 రోజులు ప్రతి ఒక్కరూ, మన కథోలిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాప సంగీతనం చెయ్యాలి. ప్రతి ఒక్కరు చెయ్యాలి. దీక్ష తీసుకునేటువంటి వారు ఏం చేయాలి? వాళ్ళు చేస్తూ ఇతరులు చేపించే బాధ్యత మీరు తీసుకోవాలి. మూడవది, పాస్కా పండుగ దినంలో దివ్య సప్రసాదమును లోకొనాలి. నాలుగవది, విభూది బుధవారం అందు పెద్ద శుక్రవారం అందును మాంసం భుజింపక ఉపవాసం ఉండాలి. ఇది తిరుసభ కట్టడం. ఇది యొక్క ఆజ్ఞ. కానీ అది మీ యొక్క ఇష్టం. ఆజ్ఞ మాత్రం విభూది బుధవారం అందు పెద్ద శుక్రవారం అందు మాంసం భుజింపక ఉండాలి తప్పనిసరిగా. 6 సంవత్సరాలు నుండి 60 సంవత్సరాలు వచ్చే వరకు ఉపవాసం ఉండాలి. మిగతా వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి నిర్ణయాల మీద ఆధారపడి విభూతి బుధవారం అందు తప్పనిసరిగా అందరూ ఉపవాసం చేయాలి. పెద్ద శుక్రవారం అందరూ తప్పనిసరిగా ఉపవాసం చేయాలి. దీక్ష తీసుకునేటువంటి వారు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ఆధారపడి. ఐదవది, తిరుసభ చట్టం మీరి వివాహము చేసుకోండి. చూడండి, ప్రతి ఒక్కరు ఆలోచించండి. మంచి సంబంధం ఉంది, మన కథోలిక సంఘస్థులు కాదు, ఇతర మతస్థులు అని చాలామంది మన బిడ్డల్ని ఇతర యొక్క సంఘస్థులకి మనము ఇతర సంఘస్థులు తీసుకోవచ్చు. ఎందుకంటే మన సంఘంలో జ్ఞానస్నానం తీసుకుని వివాహము జరుగుతుంది కాబట్టి. కానీ మన సంఘస్థులు తిరుసభకు వ్యతిరేకం. నేను చెప్పేది కాదు. తిరుసభ కట్టడిలో ఐదవ తిరుసభ కట్టడి ఏమిటి? తిరుసభ చట్టము మీరి వివాహము చేసుకొనక ముందువుగా. ఆలోచించు. ఆరవది, ఇది చాలా ముఖ్యమైనటువంటి విచారణ గురువుకి సహాయం చేయండి. అందరు చేస్తున్నాం మనం. ఆలోచించు. ఈ 6 తిరుసభ కట్టళ్ళు తప్పనిసరిగా
మనము ఈ 40 రోజుల్లో పాటించాలి. 10 ఆజ్ఞలు ఇది సభగా. 7వది తరచుగా కనీసం 15 రోజులకోసారైనా పాప సంగీతలు చేయాలి చెప్పాను. 8వది విచారణ గురువు ఆధ్వర్యంలో కానీ వారి అనుమతితో కానీ తమ తమ సంఘాలలో జరుగు అన్ని అధికారిక ప్రార్థన కార్యక్రమంలో విధిగా పాల్గొనాలి. ఈ 40 రోజుల్లో కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ఎక్కువగా జరగాలి. అది జరిపించడానికి ఈ దీక్ష తీసుకున్న వాళ్ళు ముందులు వెళ్ళాలి. ఒక ప్రేయర్ టీమ్గా మీరు తయారవ్వాలి. ముందుగా వెళ్ళి ప్రార్థనలు నడిపించాలి, జపమాలను చెప్పించాలి. తర్వాత నేను మాస్టర్లు వచ్చి వాక్య పరిచయం చేస్తాను. ఇది ముఖ్యం. ప్రతిరోజు 40 రోజులు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రార్థనలు జరగాలి. ప్రార్థన జరగాలంటే ఏదో భోజనాలు కాదు, ఏం అవసరం లేదు. ప్రార్థన అంటే అందరు భయపడిపోతున్నారు. ఏంటి భోజనాలు పెట్టాలి, డబ్బులు కావాలి, మానేయండి అయ్యి. ఆత్మకు సంబంధించినటువంటి భోజనం మనకు కావాలి. ఇప్పుడు తిని అరిగిపోయే దాని గురించి కాదు. మనం ఎక్కువగా ఆలోచించేది దాని గురించి. అది కాదు ముఖ్యం మనకి. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క అనుగ్రహాలు మనకు కావాలి. అందుకనే ప్రతి ఒక్కరు దయచేసి ప్రార్థన పెట్టుకోండి. కుటుంబ ప్రార్థనలు ఉండాలి, సంఘ ప్రార్థనలు ఉండాలి. ఈ 40 రోజుల్లో మన గ్రామం మొత్తం ప్రార్థనలతో నిండిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది? నేను ఒక్కడిని అనుకుంటే సరిపోద్దా? ఏమా నేను అనుకుంటే సరిపోద్దా? అందరిలో ఉండాలి, అందరు రావాలి, ప్రతి ఒక్కరూ విశ్వాసంతో పాల్గొనాలి. ఇది మనం నేర్చుకోవాలి. క్రైస్తవ సంఘాలు, పురాతన మన ఆధునిక సంఘాలు ఈ విధంగా ఉన్నాయి. అపోస్తుల కార్యాల్లో మన అపోస్తుల కార్యాలు చదివితే అన్నీ ఇవే. సంఘ ప్రార్థనలు ఎక్కువగా ఉన్నాయి. సంఘంలో ఎవరికైనా బాధగా ఉంటే వారు నా వంతు సహాయంగా చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అంతా స్వార్థమే. ఎందుకంటే మన సంఘాల్లో సంఘ ప్రార్థనలు లేవు కాబట్టి. అది లేకపోవడమే మనలో స్వార్థం పెరుగుతుంది. మనం అనుకుంటున్నాం దేవాలయానికి వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, నా యొక్క కార్యాన్ని నెరవేరుస్తున్నాం అనుకుంటున్నారు. సరిపోదు. సంఘ ప్రార్థన ఉండాలి. ఇదే పునాది అవ్వాలి. ఎవరైనా మరణించినప్పుడు మనం వెళ్ళాలి, సంఘంగా ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థనలు మీరు ఎంకరేజ్ చేయండి. నేను ఉన్నాను నడిపించడానికి. దయచేసి ఇది గమనించండి. 9వది వారి వారి అవకాశాలను బట్టి లేక వెసులుబాటును బట్టి ఒక సంఘంలోని దీక్షపరులందరూ కలిసి ఒక నిర్ణీత స్థలములో కనీసం ఒక్కసారి అయినా ప్రార్థన కూటమును నిర్వహించాలని చెప్తుంది. ప్రతి ఒక్క కుటుంబంలో దీక్ష తీసుకున్నటువంటి వారు ఇది ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేస్తారు. నన్ను ఎవరు అడగొద్దు, దీక్ష తీసుకున్న వాళ్ళని స్థలాలకు తీసుకెళ్తారా, పుణ్యక్షేత్రాలు తీసుకెళ్తారా, నన్ను అడగొద్దు. నన్ను మీరు అడగాల్సింది ఏమిటి? ఏం అడగాలి మీరు? మా కుటుంబంలో మీరు ఎప్పుడు ప్రార్థన పెడతారు, మా కుటుంబం కోసం మీరు ఎప్పుడు ప్రార్థిస్తారు, అది అడగండి. నాకు అది నాకు ముఖ్యం. పాదయాత్రలు, తీర్థయాత్రలు కాదు నాకు ముఖ్యం. కుటుంబంలో ప్రార్థన కూటాలు జరగాలి, అది ముఖ్యం. దీక్ష పరులు తీసుకోవాల్సింది. 9వది 10వది చలనచిత్రము, టీవీ, సెల్ ఫోన్ తదితర వినోద కార్యక్రమాలు చూడరాదు. సెల్ ఫోన్ పక్కన పెట్టి. 11వది నేలపై చాప దుప్పటి తిండితో పరుండవలయును, దారిద్ర్యమును సూచిస్తుంది. అది మీ ఇష్టం. దీక్ష తీసుకున్నటువంటి వారు చాప మీద పడుకోవాలని తెలియపరుస్తుంది. 12వది శాకాహారం మాత్రమే పూజించాలి. 13వది జోదము, ధూమపానము, మద్యపానము వదిలివేయవలయును.
అది మీకు సంబంధించింది కాదు, మగవాళ్ళకి సంబంధించింది. సో ఈ 40 రోజులు వీటిలన్నిటికీ దూరంగా ఉండాలి. 14 ప్రతిరోజు కనీసము 2 పుణ్యకార్యములను చేయాలి. అది ముఖ్యం. కుటుంబ ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు ముఖ్యం, పుణ్యకార్యాలు చేయటం ముఖ్యం. ఈ 40 రోజులు కనీసం 2 చేయాలంటున్నారు. పుణ్యకార్యాలు ఏమిటి? మీ అత్త లేగలేకపోతుంది, మీ ఇంటి పక్కన వాళ్ళు లేగలేకపోతున్నారు, కనీసం వాళ్ళకి సహాయం చేయాలి. షాప్కి వెళ్ళి కిరాణా షాపులు తీసుకురావడం, మంచిగా స్నానం చేయించటం, ఈ పుణ్యకార్యాలు. చూడండి, మన గ్రామాలు చూస్తే ఎక్కడ చూసినా వాసనే. ఎవరిది? నా బాధ్యత కాదు. పుణ్యకార్యాలు ఇవి. శుభ్రం చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. ఒక సంఘంగా అందరూ ప్రయత్నించాలి. ఎవరో చేస్తారు, ఎవరో నడిపిస్తారు, అది కాదు, మనం చేసుకోవాలి. ఎవరి మీద మనం ఆధారపడే అవసరం లేదు. మన ఇంటి ముందు, మనం ఇంటి పక్కన ఉండే డ్రైనేజ్ కాలం మనం శుభ్రం చేసుకోలేమా? ఎవరో వచ్చి చేయాలా? చెప్పండి. ఇటు మంచి కార్యాలు, సంఘానికి ఉపయోగపడేటువంటి కార్యాలు, మంచి కార్యాలు చేయాలి, పుణ్యకార్యాలు చేయాలి అని ఈరోజు మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, రోగులను సందర్శించాలి, పరామర్శించాలి, వృద్ధులకు తోడ్పడుట, పేదలను అనాథులను ఆదరించుట, గుడి శుభ్రం చేయుట మొదలగినటువంటి పుణ్యకార్యం. పైకి చూడండి ఒకసారి. ఎవరి బాధ్యత అది? మరి ప్రతిరోజు ఒక పూట ఉపవాసములను ఆచరించాలి. ఒక పూట ఉపవాసం, ముఖ్యంగా రాత్రిపూట ఉపవాసం ఉండుట ఆరోగ్యానికి మంచిదని తెలియజేస్తుంది. 16 ఒక ప్రొద్దు భాగమును దేవాలయము కానీ లేదా ఏదైనా సత్కార్యమును చేయటం కానీ ఉపయోగించాలి. అన్నదానం, వస్త్రదానం, విద్య, వైద్య సహాయార్థం, విచారణ గురువుల సహాయంతో వారి యొక్క సలహా మేరకు ఉపయోగించాలి. ఈ 40 రోజులు మీరు తినకున్నటువంటి బియ్యం కానీ డబ్బులు కానీ పోగు చేసి ఇటువంటి పుణ్యకార్యాలు చేయాలని తెలియపరుస్తుంది. చివరిగా, దీక్ష స్వీకరించిన సభ్యులు పరస్పరము ఏమని సంబోధించుకోవాలి? సోదరు కాదు, ప్రతి ఒక్కరూ దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి స్తోత్రం. మీరు ఒకరినొకరు పలకరించుకునేటువంటి వాక్యము దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ అని కానీ, లేక చేతులు జోడించి అభివాదము చేసుకోవలయును. దీక్ష విరమణ పరిశుద్ధ శనివారం నాడు ఏదైనా దగ్గరలో ఉన్న పుణ్యక్షేత్రము దర్శించి అచ్చట అందుబాటులో ఉన్న గురువు ద్వారా దీక్ష విరమించవలెనని తెలియపరుస్తుంది. సో దీక్ష తీసుకున్నటువంటి వారు మీరు పలకవలసినటువంటి వాక్యం ఏమిటి? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్ అని. ప్రైజ్ ద లార్డ్ కానీ దేవునికి స్తోత్రం. సోదరి సోదరు కాదు, ఇది ఫ్యాషన్ అయిపోయింది అందరికి. దేవునికి స్తోత్రం. అది 40 రోజులు. ఇంకెవరికైనా ఏమన్నా అనుమానాలు కానీ ఏమైనా ఉంటే అందు తర్వాత సంప్రదించండి. ఈ యొక్క 40 రోజుల్లో నేను ముఖ్యంగా మన సంఘం నుండి కోరుకునేది, నేను మారాలి. నేను మారాలి. నేను మారుతూ నా సంఘాన్ని మార్చాలి. చాలా విషయాల్లో మారాలి మనం, అనేకమైనటువంటి విషయాల్లో మారాలి. అందరికీ తెలుసు నేనేమంటున్నాను. మరి అది కోరుకోవాలి. దానిని నేను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను. ముఖ్యంగా సంఘ ప్రార్థనలు జరగాలి. సంఘ ప్రార్థనలో అందరూ చురుకుగా పాలు పంచుకోవాలి. ప్రార్థించండి. మన యొక్క సంఘాన్ని రూపురేఖల్ని దేవుని యొక్క శక్తి ద్వారా
మార్చుదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి అనుగ్రహాలు ప్రభు మనకు దయచేయాలని, ఎవరైతే మానసికంగా, శారీరకంగా ఇంకా అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వారన్నిటినీ, ఇదిగో మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, మనం అనుకునేది వేరు, కానీ యేసయ్య ఆలోచనలు, ఆయన యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మరి అటువన్నిటినీ ప్రభుకి సమర్పిస్తూ, నేను ఏ విధంగా అయితే ఈ 40 రోజులు దీక్ష తీసుకున్నటువంటి వారు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఆచరణలలో పాల్గొవాలి అనే విషయాలు నేను చెప్పానో, అది అన్నీ దేవుని యొక్క సహాయం ద్వారా నెరవేరుస్తాయి. దేవుని యొక్క కృప ద్వారానే మనం ఏదైనా సాధించగలం. మరి అటువంటి అనుగ్రహాలు మనందరికీ ప్రభు దయచేయాలని అందరూ ముందుకు రండి. ప్రార్థన, ఒకరి మీద ఒకరు ప్రార్థన చేసుకుందాం. ముందుకు రండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అందరూ ముందుకు రండి. దివ్య మందస్థాన్ని తీసుకొస్తాను. మాస్టర్ రమణ. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయములోకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. అగ్ని జ్వాలల వంటి నాలుక వలె మా పెదవుల, అగ్ని జ్వాలల వంటి నాలుక వలె నా పెదవుల పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా బోధకుడవు, నా
పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఆదిలో జలములపైన తారాడిన ఆత్మ దిగిరావా ఆదిలో జలములపైన తారాడిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఎడారిలో ఇశ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా ఎడారిలో ఇశ్రాయేలు నడిపిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా
మాపై దిగిరావా మాపై దిగిరావా ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఆదిలో జలములపైన తారాడి ఆత్మ 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 దిగిరావా ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా మాపై దిగిరావా ఎడారిలో ఇశ్రాయేలు నడిపిన ఆత్మ 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 దిగిరావా ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా మాపై దిగిరావా మా